దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆయన పాదాల దగ్గర మనం అందరం కూడా ఉండడానికి దేవుని కృప ఇచ్చినందుకు వందనాలు. ముఖ్యంగా మనం ఇక్కడ కూడుకోవడానికి గల కారణం మన ప్రియులు చప్ప రాంబాబు గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక లేక ఆదరణ కూడిక. ఇక్కడ మనం ఆ కూడికను దేవుని ఎదుట మనం జరిగించడానికి అందరూ కూడా సిద్ధపడి వచ్చి ఉన్నాం. అయితే ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా అలాగే ఈ కూడుకు ఏర్పాటు చేసుకున్న సహోదరి కుమార్ గారికి, వారి బంధుమిత్రులకు, వాళ్ళ యొక్క అత్తగారికి, మామగారికి, వారి తల్లిదండ్రులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాంబాబు గారు నిద్రించి లేక మరణించి సంవత్సరం అయితే అందుని బట్టి కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. బైబిల్ గ్రంథం నుంచి 116వ కీర్తన. అందరూ కూడా మనము ఒక 20-25 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చెప్పుకోవడానికి చూసుకుందాం. ఎందుకంటే ప్రభువునందు మృతులైన వారిని గురించి మనం మాట్లాడుకోవడానికి, లేక ప్రభువునందు నిద్రించిన వారి గురించి మాట్లాడుకోవడానికి బైబిల్ మనకితో ఏం మాట్లాడుతుందో తెలియజేస్తుంది. ఈ కూడిక సజీవులుగా ఉన్న మన కొరకై ఏర్పాటు చేయబడింది. అంటే మీరు అనుకోవచ్చు, అంటే ప్రభు వర్తమానం ఏమిటి అంటే మరణించిన తరువాత మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి కొందరు మనుషులు ఈ లోకంలో ఉన్నారు. వారు యేసుక్రీస్తుని ఒక రక్షకునిగా అంగీకరించి ప్రభు నామమున ఈ లోకంలో ఉన్నటి సాతాను శక్తి నుంచి విడిపించబడి రక్షకుడని యేసుక్రీస్తుని నమ్మి పరలోకంలో మనం చేర్చబడడానికి మార్గంని చెప్పడానికి ఈ కూడిక అనగా సజీవులుగా ఉన్న మన కొరకై ఆయన మాట్లాడుతున్నది మాట. అసలు మరి ప్రభువునందు మృతులైన వారి గురించి బైబిల్ ఏం చెప్పిందో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అసలు ప్రభువునందు మృతులయ్యే వారు మొట్టమొదటిగా యేసు ప్రభువుని అంగీకరిస్తారు, యేసు ప్రభువారిని నమ్ముతారు, యేసు వాక్యాన్ని నమ్ముతారు, విశ్వాసం ఇస్తారు. యేసు రక్తం అనేది ఆయన పవిత్ర రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ కూడా దేవుని దృష్టిలో చాలా విలువైన వారు. అది ఆడవారైనా మగవారైనా దేవుని దృష్టిలో వారి యొక్క మరణము విలువగలదై ఉంది. కనుక అలాంటి విలువగల మరణం సోదరులు రాంబాబు గారు యేసుక్రీస్తు వారిని అంగీకరించి యేసు ప్రభు వారి యొక్క వాక్యాన్ని అంగీకరించి
దేవుని యొక్క సన్నిధిలో ఆయన సంఘానికి పరిచర్య, యేసుక్రీస్తుకు పరిచర్య ఆయన ఎంతగానో చేసి ఆయన మరలా తిరిగి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళడానికి యేసులో ఆయన రక్షణ పొందడం జరిగింది, బాప్తీసం పొందుతూ జరిగింది. అందుకే ఆయన మరణం విలువగలదని నేను తెలియజేస్తున్నాను. బైబిల్ వాక్యం ఏం చెప్పిందంటే 116వ కీర్తన 15వ వచనం చదవండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. చాలు, విన్నారు కదా? యెహోవా దృష్టికి, యెహోవా భక్తుల మరణం. యెహోవా అంటే దేవుడు, అదే యేసు ప్రభు. మరణించేవారు ఎవరైతే ఉన్నారో భూలోకంలో భక్తిగా జీవించి చనిపోయిన వారి యొక్క మరణము విలువగలది అని మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకు విలువగలది అంటే ఈ లోకంలో 2 మరణాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన మరణము, 2 శరీర సంబంధమైన మరణం. శరీర సంబంధమైన మరణము దేవుని బిడ్డలారా, యేసుని అంగీకరించకుండా, యేసుని రక్షకుడుగా నమ్మకుండా, ఆయన రక్తంలో కడగబడకుండా ఈ లోకంలో చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా శారీర మరణం పొందుతారు. అంటే వారు శారీరకంగా వారు పూడ్చబడతారు, కాల్చబడతారు చనిపోయాక. ఆత్మ మాత్రము దేవుని యొద్దకు చేరదు, కానీ మరి వారు చేసిన క్రియలను బట్టి తీర్పులోనికి వెళుతుందని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. రెండో మరణం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, పుట్టింది మొదలుకొని చనిపోయిన వరకు కూడా ఈ మధ్యలో యేసు ప్రభు దేవుడని ఆయనను అంగీకరించి ఆయన నామమున వాక్యం చేత కడగబడి యేసు రక్తంలో శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ఆయన యొక్క రాకడి వరకు కూడా నమ్మకముగా, లేక మనిషి యొక్క మరణం వరకు కూడా నమ్మకంగా ఆయన సన్నిధిలో బ్రతికి చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శరీరాలే కాదు కానీ వారి ఆత్మలు కూడా ప్రభు చెప్పినట్లుగా నీతిమంతులని మనకు తెలియజేస్తుంది. వారి యొక్క ఆత్మ నీతిమంతులుగా నీతిని ధరించుకున్నట్లుగా మనము బైబిల్లో చూస్తాం. వారు ఏం చేయబడతారు అంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వారు ప్రభువునందు మృతులైనా కానీ వారు సజీవులుగా పరదేశీయందును, అక్కడి నుంచి తరువాత 2వ రాకడలో అనగా భూమి మీద ఉన్న పరిశుద్ధులు కానీ భక్తులు కానీ అలాగే ప్రభు సన్నిధిని మరణించి సమాధి చేయబడిన వారు కానీ ఆయన రాకడలో ఎత్తబడి ఆ పరిశుద్ధుల గుంపులు పరదేశంలో ఉన్నట్టు వారితో కలిసి యేసు ప్రభు వారితో నిత్య జీవంలో వారు ఉంటారని బైబిల్ చెప్తుంది. కనుక అందుకే ఆయన మరణము లేక రాంబాబు గారి మరణమే కాదు, కానీ రేపు ఒకవేళ ఎవరు మరణించినను యేసు ప్రభునందు, అది నేనైనను నా తల్లిదండ్రులను ఎవరైనా కావచ్చు, వాళ్ళు ప్రభు నమ్మారు కనుక, వారు రక్షణ పొందారు కనుక, యేసు రక్తంలో కడగబడ్డారు కనుక
వారు ప్రభువునందు ఏం చేయబడతారంటే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇక్కడ యెహోవా భక్తులు అంటే యేసుక్రీస్తు భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. వారికి ఎటువంటి మరణం ఉంది అని అంటే ఇలువ కలిగిన మరణం కింద మనకి కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మీతో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ లోకంలో మనము విలువ కలిగి బ్రతకొచ్చు, లేకపోతే విలువ లేకుండా బ్రతకొచ్చు. నేనంటాను దేవుని బిడ్డలారా, నువ్వు విలువ కలిగి బతికి క్రీస్తునందు నువ్వు లేకపోతే, యేసునందు నువ్వు లేకపోతే, యేసునందు నువ్వు మరణించకపోతే, యేసునందు నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు ఎంత విలువగా బతికినా దేవుని ఎదుట మాత్రం నీకు విలువ ఉండదని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ లోకంలో నీ విలువ లేకుండా బ్రతికి మధ్యలో ప్రభుని అంగీకరించి నీతిమంతుడిగా తీర్చబడి ఆయన రక్తంలో కడగబడిన నీ జీవితంలో విలువ లేకపోయినప్పటికీ కూడా విలువ అనేది నీకు ఎవరు ఇవ్వకపోయినా కానీ యేసు ప్రభు వారి యొక్క వాక్యాన్ని విని రక్షణ పొంది వారు మనసు పొందావు కనుక నీ ఆత్మ విలువ కలిగిందని దేవుడు ఎంచుచున్నాడని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక ప్రభువునందు దేవుని బిడ్డలారా, మృతులైన వారి జీవితాలు అలాగా మరణించిన తర్వాత దేవుని ఎదుట ఉంటుంది. అంతేకాదు కానీ బైబిల్ ప్రకారంగా విశ్వాసుల యొక్క మరణము అంటే భక్తుల మరణం అంటే క్రీస్తులోనికి శరీరాన్ని విడిచిపెట్టడం. క్రీస్తుని నమ్మిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి వారిలో ఉన్న ఆత్మ దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడి ఆయన ఎదుట ఉండటమే క్రీస్తునందు పునరుద్ధానం. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతూ యోహాను చెప్తాడు. మూడో అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు. చాలమా ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో నీవున్నావు, నేనున్నాను. యేసును నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. చనిపోయిన వారు కూడా రాంబాబు గారు కూడా ఉన్నారు. దేవుడు లోకం ఎంతో ప్రేమించట్టు రాంబాబు గారికి అలాగే దేవుని యొక్క ప్రేమ, దేవుని వాక్యం వినపడిన తర్వాత ఆయన క్రీస్తునందు ఏం చేయబడ్డాడంటే మారు మనసు పొంది రక్షించబడ్డాడు ఆయన. అలాగే ఇక్కడ కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందుకు పుట్టినవాని ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ వాక్యం వింటున్న వారు కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారి యొక్క జీవితాలు రక్షణ పొందబడతాయి. విశ్వాసం ఉంచబడిన వారు దేవుని వాక్యాన్ని వింటారు. వాక్యం విన్న వాళ్ళు యేసు రక్తంలో కడగబడతారు. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు బాప్తీసం పొందుతారు. ఈ బాప్తీసం పొందిన వారే రక్షణ పొంది యేసు రాకడ కొరకు ఎదురు చూస్తారు. వారే విశ్వాసుల గుంపని, పరదేశుల గుంపని, పరలోక గుంపని బైబిల్లో చెప్పబడుతుంది. అట్టి వారి యొక్క మరణము క్రీస్తులోనికి శరీరం ఈ లోకంలో అనగా విడిచిపెట్టబడి పూడ్చబడి ఉంటుంది, కానీ ఆత్మ మాత్రము ఎక్కడికి వెళ్తుందో చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్పాడు అని అంటే అనగా విశ్వసించి ప్రతి వాడు నశింపక, చూశారు కదా,
అంటే నశింపక, అంటే శరీరం నశించిపోతుంది, శరీరం కుళ్ళిపోతుంది, శరీరం ఏమి మట్టి అయిపోతుంది. కానీ ఆయన ఆత్మ మాత్రము నిత్య జీవం పొందినట్లుగా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిత్య జీవానికి మార్గం ఆయనే, నిత్య జీవానికి మార్గం ఆయనే. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, మనము నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఎత్తుకోవచ్చు, కానీ ఎన్నో మార్గాలు మనం చూడడానికి ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఈ లోకంలో నిత్య జీవం వెళ్ళడానికి మాత్రం మార్గాలు లేవు. మరి యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే యోహాను సువార్త 14:16 ప్రకారంగా, 14:6 అండి, 16 కాదు, యేసే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని కూడా పరలోకంలోనికి వెళ్ళలేరని చెప్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ మాట్లాడే మాట ఏమిటంటే, ఇక్కడ యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి అనడానికి, మనము మార్గాలు వెతుక్కోవడానికి, అనగా మనం ఎక్కడెక్కడికో వెళుతున్నాం మార్గాలు వెతుక్కోవడానికి, ఏదేదో చేస్తున్నాం, ఏదేదో కార్యక్రమాలు చేస్తున్నాం. మన పాపాలు పోవాలని, మన అతిక్రమాలు పోవాలని, మనం చనిపోయాక మోక్షంలోకి వెళ్ళాలని మనం ఎంతగానో ఎన్నో రకరకాలుగా డబ్బును ఖర్చు పెట్టి తిరుగుతూ చేస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు అంటాడు, మీరు తిరగనక్కర్లేదు, కానీ నేనే మీ దగ్గరికి నేను వచ్చి మీ కొరకు ఏం చేశాను తెలుసా? ప్రాణం పెట్టాను. నా ప్రాణం విలువ ఏంటో తెలుసా అంటే, మీరు మోక్షంలోనికి వెళ్ళడమే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకే దొంగతో యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, శిలువలో అనగా ఆయన మాట్లాడుతున్న మాట మనం చదువుదాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనం, 23:43 చదవండి. యేసు ప్రభువారు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇద్దరు దొంగలను యేసు ప్రభుతో సిలువేశారు. అందులో ఒక దొంగతో యేసు ప్రభు అంటాడు, యేసు ప్రభు నమ్మాడు కనుక, యేసు ప్రభుని సూచించాడు కనుక, యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకున్నాడు కనుక నువ్వు నరకంలోనికి వెళ్ళవు, కానీ నేడు నాతో పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. విన్నారు కదా? దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ దొంగతో, నువ్వు నమ్మావు, నేను దేవుడిని నమ్మావు, రక్షకుడు అని నమ్మావు, యేసు అని నమ్మావు కనుక నీకేం కలుగుతుందంటే నిత్య జీవం కలుగుతుంది అని అంటున్నాడు ఆయన. కనుక లేక నేడు నాతో పరదేశంలో ఉంటావు. ఈ పరదేశి అనేది దేవుని బిడ్డలరా, అదిగో అనగా పైన మనకి 3వ ఆకాశంలో ఆ పరదేశం ఉందండి. అయితే ఆ పరదేశంలో ఎవరున్నారు అంటే నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. ఎవరు ఈ నీతిమంతుల ఆత్మలు అంటే, ఇదిగో యేసును నమ్మి అంగీకరించి రక్షణ పొందిన వారి యొక్క ఆత్మలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు సాధారణంగా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మన ప్రియులు రాంబాబు గారు కూడా తన ఆత్మ ఇదిగో అనగా మహిమ శరీరంతో పరదేశంలో ఆయన ఉంటాడు. ఆయన శరీరాన్ని ధరించి ఉంటాడు. ఏ శరీరము అంటే మహిమ శరీరాన్ని పొందుకొని ఆ యొక్క భక్తుల గుంపులో దేవుని ఎదుట ఉంటాడు. అయితే మనకి ఎలా తెలుస్తుందంటే, ఇదిగో మనం కూడా రక్షణ పొందితే, మనం కూడా మారితే, మనం కూడా ఒక రోజున ఆ యొక్క మహిమలో చేర్చబడినప్పుడు ఆయన మనకి కనబడతారు. ఆయన మనతో ఉంటాడు, మనము ఆయనతో ఉంటామని బైబిల్ చెప్తూ ఉంది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అంటే సంతోషిస్తున్నాడు. అక్కడ బతికినంత కాలం ఇక్కడ చాలా ఏడ్చుంటాడు. తన భార్య కోసం ఏడ్చుంటాడు, తన తల్లిదండ్రుల కోసం ఏడ్చుంటాడు,
పిల్లల కోసం ఏడ్చుంటాడు, బంధుమిత్రుల కోసం ఏడ్చుంటాడు, లేకపోతే వారి స్నేహితుల కోసం ఏడ్చుంటాడు. ఆయన మరి కష్టము, సుఖము, బాధ అన్నీ కూడా ఈ లోకంలో అనుభవించి ఎంతో దుఃఖంతో బతుకుంటాడు. కానీ ఆయన ఇవన్నీ కూడా విడిచి తన ఆత్మను దేవుని ఎదుట సంతోషంగా ఉంటున్నాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనుక మనము బాధపడవలసిన వారిగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన నుండి చోటుకు మనం వెళ్ళాలి అంటే మారడానికి, యేసు ప్రభుని అంగీకరించడానికి మీ మనసులను యేసు ప్రభు వారికి అప్పగించాలని యేసు ఆత్మ చెప్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం దుఃఖపడితే, ఆయన కోసం ఏడిస్తే ఆయన తిరుగు రాడు. కానీ మనం ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే యేసు అన్నాడు 2 మార్గాలు. ఒకటి అనగా మరణ మార్గము, రెండోది నిత్య జీవ మార్గము. ఆయన దగ్గరికి వెళ్ళడానికి నిత్య జీవ మార్గాన్ని ఎంచుకుని ఆ యొక్క పరలోకానికి వెళ్ళడానికి ఇక్కడే నువ్వు సిద్ధపడాలని ప్రభు పేరట ఇదిగో ఆయన మనకి ఈ యొక్క మీటింగ్ ద్వారా, ప్రార్థన ద్వారా మనకి బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఆయన సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు అనడానికి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము లూకా రాసిన సువార్త 25వ వచనాన్ని చదువుదాం. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా కూడా కష్టమన్నిట్లుగా సుఖమును అనుభవించితివి. అలాగనే ఈ లాజరు కష్టం అనుభవించినాడు, జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం పొందుతున్నాడంటే నెమ్మది పొందుతున్నారు. అంటే ఆయన సంతోషము, సమాధానం కలిగి సంతోషంగా నెమ్మదిగా ఉన్నాడు. ఆయన ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, అది లేదు, ఇది లేదు అని రకరకాలుగా అనగా కావలసిన విషయాల్లో ఆయనకి అవసరం లేదు. ఇక ఆయన దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంటే నెమ్మది పొందుతున్నాడు, సంతోషం పొందుతున్నాడు. ఆయన ఆనందంగా ఏం చేస్తున్నాడంటే దేవుని ఎదుట ఉన్నాడు. అంతేకాకుండా ఇలా చనిపోయిన వారి యొక్క ఆత్మలు, అంటే చనిపోయిన వారంటే అనగా భూలోకంలో అందరూ కాదండి, యేసు ప్రభుని అంగీకరించి చనిపోయిన వారి యొక్క ఆత్మల్ని కూడా ఇలా సంతోషంగా విశ్రాంతి పొందుతున్నారని అనగా ప్రకటన గ్రంథంలో కూడా చెప్తూ ఉంది. చదువుదాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. అంతటా ఇప్పటి నుండి ఆగుదాం. ఇప్పటి నుండి, ఎప్పటి నుండి? రక్షింపబడి నుండి, మారు మనసు పొంది నాటి నుండి, యేసు రక్తంలో కడగబడినందుండి అనగా ఇప్పటి నుండి, యేసు ప్రభు దేవుడిని ఒప్పుకున్న నాటి నుండి, ఇప్పటి నుండి అనగా మరణించిన వారు లేక ప్రభునందు మృతి పొందిన యొక్క మృతులు ధన్యులని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యులండి, ధన్యులు, ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక వారు ఏం చేయబడుతున్నారంటే పరలోకమందు ముందుండి రండి చదవండి ఒకసారి. నిజమే, ఇది అబద్ధం కాదు, ఇది నిజమే. అదిగో భూమి మీద తన ప్రయాసములను మాని, ఇంకా చెప్పాను కదా, బిడ్డల కోసము, భార్య కోసము, తల్లిదండ్రుల కోసము, చుట్టాల కోసము, బంధువుల కోసము, తన కోసం ఎన్నో ప్రయాసలు, రాత్రులనక పగలనక రకరకాల ప్రయాసములన్నీ కూడా ఇక మానేసానిక లేదుక. ఇది నిజమే.
వారు తమ ప్రయాసములను మానేసి విశ్రాంతి పొందుతున్నారు. ఇందాక లోకా సువార్త చెప్పినట్లుగా వారు ఏం చేస్తున్నారంటే, దేవుని బిడ్డలారా ఒకసారి చదువుంది అన్నమాట. 16:25 లోకా సువార్త. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. చూడండి, ఈ లోకంలో చాలా మంది సుఖభోగాల కోసం అనగా వారి జీవితాలన్నీ కూడా ఎల్లబుచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత వారు యాతన పడతారు అని చెప్పేసి ఇక్కడ ఉంది. అంటే యేసుని విసర్జించిన వారు వాళ్ళు. యేసు నమ్మిన వారు ఏం జరుగుతుంది వాళ్ళకి? అలాగే చూసారా, అలాగే లాజరు అంటే యేసు ప్రభువు బిడ్డ కష్టం అనుభవించినని, ఈ లోకంలో కష్టం వచ్చిన, బాధ వచ్చిన, భార్య వలన, భర్త వలన, బిడ్డల వలన, లేకపోతే ఎవరి వలన, చుట్టాల వలన తనకి బాధ కలిగిన, తన శరీరంలో బాధ కలిగిన ఆ బాధలన్నీ కూడా సహించుకుని అనగా చనిపోయిన వాడు శివరాకరికి ఆయన ఏం చేయబడుతున్నాడు? నెమ్మది పొందుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క 14 అనగా ప్రకటన గ్రంథం 14:13 విశ్రాంతి పొందుచున్నారని రాయబడింది. అక్కడ నెమ్మది పొందుచున్నారు, ఇక్కడ విశ్రాంతి పొందుచున్నారు. ప్రభువునందు మృతులైన వారు వారి జీవితాలు అలా ఉంటాయండి. కనుక ఇంకను ప్రభువుని అంగీకరించకపోతే, ఇంకను ప్రభువుని అనగా రక్షకుడుగా అంగీకరించకపోతే సమయం ఇంకా నీకుంది. కనుక మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ నరకం అనేటువంటి భయంకరమైన లోకంలో అనగా పాతాళం అనేటి లోకంలో అనగా అగ్నిగుండం అనేటి ఆ యొక్క మరణం నుంచి విడుదల కలిగి పరదేశి అనబడినటి ఆ పరదేశంలో పరిశుద్ధులతో పరలోకం ఉండడానికి నువ్వు చిత్తపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ కుటుంబం కానీ మీరు కానీ ఆయన చేర్చబడిన చోటికి చేర్చబడినట్లుగా రక్షణ పొంది మారు మనసు పొంది సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన యొక్క రక్షణను నడిపించును గాక. ఆమేన్.